కొబ్బరి పచ్చడి రోజులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు వేసి కూడా గ్రైండ్ చేస్తారండి. అలా కాకుండా ఈరోజు కాస్త వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు అవన్నీ ఇందులో వేసి ఫ్రై చేయాలండి. చూడండి, ఇక్కడ 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, హాఫ్ స్పూను జీలకర్ర, స్పూన్ ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కాస్త కరివేపాకు, 2 రెమ్మలు అవన్నీ ఆయిల్ హీట్ అవ్వనిచ్చి అందులో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మనము ముందుగా కొబ్బరిని పైన బ్లాక్ అంతా పీల్ చేసేసి కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ పైన పీల్ ఏం చేయలేదు, అలాగే కట్ చేసి వేస్తున్నాను. లేత కొబ్బరి కాబట్టి లేతగా ఉందండి. ముదురుగా ఉంటే పైనంతా బ్లాక్ అంతా తీసేయచ్చండి, తొక్కంతా. నేను అలా ఏం చేయలేదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ధనియాలు వేసి జీలకర్ర వేసి ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఆయిల్లో వేస్తే చిట్లుతుందండి, పైన పడుతుంది. కాబట్టి పచ్చిమిర్చిని కడుక్కున్న తర్వాత ఇలా 2 ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అలాగే వేస్తే చిట్లుతుందండి, చిట్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ట్రై చేయాలి. ఇంకా మనము రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. కొబ్బరి ముక్కలు కాస్త 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా మిక్స్ చేయాలి. మరీ అంతగా ఏమి కలర్ మారేంత వరకు కొబ్బరిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ కొబ్బరిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేయాలి. మనము ఈ మిక్చర్ని గ్రైండ్లో అయినా మిక్సీలో అయినా వేసి గ్రైండ్ చేయొచ్చు, లేదు రోటి పచ్చడిగా అయినా దంచచ్చండి. నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. రోటి పచ్చడిగా ట్రై చేస్తే మరింత టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. మరలా మనం పోపు వేసేటప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవచ్చు, అందుకే నేను ఇక్కడ కాస్త వేస్తున్నాను. చూడండి, 2 రెమ్మలు కరివేపాకు, చింతపండు వేసి కాస్త చింతపండు వేసి బాగా మిక్స్ చేయాలండి. చింతపండు కూడా ఫ్రై అయ్యేంత వరకు మనము వాటర్లో కాస్త క్లీన్ చేసుకొని చింతపండు వేస్తే బాగా ఉంటుందండి. అలాగే వేయకుండా ఏదైనా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము ఈ మిక్చర్ని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మరలా 2 స్పూన్స్ ఆయిల్ని వేయాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా పోపుకి రెడీ చేసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్నట్టు పోపుని ఈ ఆయిల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కాస్త ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 4 రెమ్మలు వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలండి పోపు కోసము. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా ట్రై చేయొచ్చండి. టిఫిన్, ఇడ్లీ, దోశ లాంటి వాటిల్లో కావాలనుకుంటే ఇంత గట్టిగా కాకుండా కాస్త పలుచుగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్లో కాబట్టి కాస్త గట్టిగానే తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి పోపు బాగా ఫ్రై అయింది. ఈ పోపును తీసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసి మిక్స్ చేసుకోవడమే అండి. మనము గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి. గ్రైండ్ చేసేటప్పుడే కాస్త పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. బాగా
చట్నీలో పోపు వేసిన తర్వాత బాగా కలపాలండి, మిక్స్ చేయాలండి. అటు ఇటు బాగా పోపు పడుతుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేయడం వలన శనగపప్పు, మినప్పప్పు చట్నీ అంతా పడుతుందండి.